మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేయమంటే కలెక్టర్ నిధులు కూడా అన్ని వర్కులు అన్ని పూర్తయ్యాయి అధ్యక్ష. కాకపోతే మేము కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా వారికి కూడా సాధారణ నిధుల నుంచి పేమెంట్ ఇవ్వాల్సిందిగా కౌన్సిల్ వారికి తెలుపుతున్నాను, మీ ద్వారా తెలుపుతున్నాను అధ్యక్ష. కావున దీన్ని కూడా గడప గడప పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు మన జనరల్ ఫండ్ నుండి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు గడప గడపకు దాని నిధులన్నీ ఇప్పుడు కంప్లీట్ అయినట్టు బిల్లులు సాధారణ నిధుల నుంచి ఇవ్వాలని చెప్తారు. సాధారణ జనరల్ ఫండ్ నుంచి చేసిన పనులకే ఇప్పుడు బిల్లులు లేకుండా మనం మళ్ళీ దీనిలను తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఉన్నవే లేకుండా చేసుకుంటా ఉంటే మళ్ళీ దీన్ని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎంతసేపు ఉన్నా కూడా అది సపరేట్ గా ఒక ఫండ్ తెప్పించి గవర్నమెంట్ తెప్పించి చేస్తారో ఏదన్నా కానీ చేయండి తప్ప సాధారణ నిధుల నుంచి మాత్రం ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ఇది సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు తెలుపుకున్నారు దీనికి గడప గడపకు సపరేట్ ఫండ్ అది అధ్యక్ష. ఇప్పుడు గడప గడప అనేది ఒక దానికి సంబంధించింది కాదు అధ్యక్ష. జనరల్ ఫండ్ లో దానికి అసలు మీరు కూడా ఉన్నారు, సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష. అవును అవును నేను ఒక్కనే అడగాలి అధ్యక్ష, మిగతా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు నాకు ఇది నచ్చడం లేదు, నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం మీద అధ్యక్ష ఇప్పుడు జరిగిన దానికి డబ్బులు లేవు మన దగ్గర. ఇవి ఎప్పుడో గడప గడపకు మనం ఇది చేస్తున్నాము, ఆ బిల్లును తీసుకొచ్చి దీంట్లో ఇవ్వాలా అని చెప్పడం కరెక్ట్ కాదు. దీనికి అయితే చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. జనరల్ ఫండ్ ప్రభుత్వము ఇంత ముందు ఉన్నది తర్వాత ఉన్నదని కాకుండా ఇది ఖచ్చితంగా బిల్ పాస్ చేస్తే కాంట్రాక్ట్లో కానీ ఏదైనా బాగుంటుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ ఎందుకు ప్రతిసారి అభిప్రాయం చెప్తారు. గడప గడపకు బిల్లులు మాత్రం మీకు నచ్చిన పొలం చెప్పిస్తారు, నచ్చని డబ్బులు జనరల్ ఫండ్ లేదన్నారు. ఏదైనా సరే ప్రభుత్వం గవర్నమెంట్ చేస్తుందంటే దానికి ప్రభుత్వాలు చేసినట్టు చేయాలి. కూర్చోండి, వాళ్ళు కూడా చెప్తారు. మీరు కూర్చొని అభిప్రాయం చెప్పినారు, మీరే నిలబడి ఉండాలి, మీరే చెప్పాలి. అది మీకు నచ్చలేదు కూర్చోండి, మీకు నచ్చలేదు మీరు కూర్చోండి. మిగతా కొంచెం అభిప్రాయం తీసుకొని ఒక్క కూడా కూర్చో, నువ్వు కూర్చో. మా అభిప్రాయం తీసుకురా, మా అభిప్రాయం మేము చెప్పకుండా కూర్చో. ఇక కూర్చొని చెప్పాలి. మేము మీరు కూర్చొని మేము చెప్తాము, మీరు చెప్పులే ఉంటే మేము చెప్పాలా? కూర్చొని మీరే చెప్పాలని ఏం లేదు. మీరే పెద్ద పెద్ద లీడర్ ఏం కాదు. మేము మెజార్టీ ఉన్నాము, మేము కూడా చెప్తాము, మా చేతులు ఇస్తాము. మీరు చేతులు మెజార్టీ అభిప్రాయం తెలుసుకోండి. మీరు ఎవరి మెజార్టీలో వాళ్ళకి ఓకే చేయండి, పాస్ చేయండి అంతే. అధ్యక్ష ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, పదవి గారు ఏదైనా సరే మన ఏదొచ్చినా ప్రతి ఒక్క వార్డుకు నిధులు కేటాయించి ఒకరికి ఎక్కువ తక్కువ చేయకుండా సరే సమానంగా చేసుకుంటున్నారు. దీనికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలనే ఉద్దేశం మీద
మీరు ఖచ్చితంగా ఇది పాస్ చేయాలి, ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకుని అందరికీ సమాధానం చేయాలనే ఉద్దేశం మీద ఆయన చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అదే ఏదో ఒక అంశం ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి ఇష్యూ చేయాలనే ఉద్దేశం మీద వచ్చి మాట్లాడడానికి చెప్పండి.